చంద్రబాబుకి బెయిల్ వచ్చినా ఎవరికి బెయిల్ వచ్చినా అప్పుడు అది అసలు న్యాయం జరిగినట్టు. ఇప్పుడు వీళ్ళకి బెయిల్ వచ్చింది అనుకోండి, అది న్యాయం కాదు, తాత్కాలిక ఊరట కల్పించినట్టు. ఇది ఒక విచిత్రమైన, అంటే కేవలం ఇక్కడ ఇష్యూస్ కామన్. అప్పుడు కేసులు పెట్టబడ్డవి, దొంగ కేసులా, వేధింపు కేసులా, ఇప్పుడు కేసులు పెట్టబడుతున్నాయి, దొంగ కేసులా, వేధింపు కేసులా, ఒరిజినల్ కేసులా, ఏదైనా సరే అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి. అప్పుడు చేసినవన్నీ తప్పుడు కేసులని వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ఒప్పని వీళ్ళే జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల జరుగుతున్న చర్చలు. సార్, ఒకటి మిథున్ రెడ్డి విషయంలో క్లారిటీ రావాల్సింది 2 అంశాలు ఇందులో వీళ్ళు చెప్తున్నదే. ఒకటి ఏంటి అంటే, ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకల్పనలో నేరపూరిత కుట్రలో ఈందే కీలక భాగస్వామ్యం అనేది అధికారులు తేల్చారు అనేది. రెండోది, వీళ్ళు చెప్తున్న ఈ మద్యం స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ముడుపులు ఏవైతే ఉన్నాయో, అది వీళ్ళ కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్ సంస్థకి చేరినాయి అనేది ప్రధాన ఆరోపణ. అంటే దానికి సంబంధించి ఆధారాలు సబ్మిట్ చేయమంటే ఇంతవరకు కూడా ఈయన సబ్మిట్ చేయలేదు, కోర్టు ముందు ఉంచలేదు అనేది. ఇప్పుడు ఈ 2 అంశాల్లో ఈయన్ని కస్టోడియల్ విచారణ చేపట్టబోతున్నారు. అంటే అందులోనే డ్రామా కనబడుతుంది కదా. వీళ్ళు ఏమంటున్నారు, దాంట్లోకి డబ్బులు వచ్చినాయి అని వీళ్ళే చెప్పారు, 1 కోటి రూపాయలకు సంబంధించి. అతను దానికి ఆన్సర్ చేశాడు. ఆ సంస్థకి వాళ్ళకు ఉన్నటువంటిది అది రికార్డు చూపించింది ఇన్కమ్ ట్యాక్స్ కూడా. అయిపోయింది అక్కడతో. మిగతా లెక్కలంటే ఏంటి, వీళ్ళ వ్యాపార లెక్కలన్నీ వీళ్ళకి ఇవ్వాలా? ఓపెన్ డాక్యుమెంట్ కదా ఇన్కమ్